అథర్వ వేదంలో అద్వైత భావములు. అద్వైత భావములు అథర్వ వేదానికి చెందిన ఉపనిషత్తుల్లోనే కాక సంహితా భాగాదుల్లో కూడా అనేక స్థలాల్లో కనబడుతూ ఉన్నాయి. హోత, అధ్వర్యువు, యాగము, అందరు ఋత్విక్కులు కూడా బ్రహ్మమే అని ఈ క్రింది మంత్రాలు చెబుతున్నాయి. బ్రహ్మ హోత, బ్రహ్మ యజ్వా, బ్రహ్మణ సర్వే సర్వే వేవితాః, అధ్వర్యు బ్రహ్మణో జాతో బ్రహ్మణో అంతర్హితం హవిః, బ్రహ్మ స్మృచో ఘృతవతీర్బ్రహ్మణ వేదిః ఉద్ధిత, బ్రహ్మయజ్ఞస్య తత్వం చ ఋత్విజో ఏ హవిష్కృతః. అథర్వణ వేదము 19-42-12 మంత్రాలు. ఈ క్రింది మంత్రము పురుషుడు, స్త్రీ, కుమారుడు, కుమారి, కర్ర చేతిలో పట్టుకుని నడిచే వృద్ధుడు అందరూ బ్రహ్మముయే అని చెబుతున్నది. త్వం స్త్రీ పుమాన్ అసి, త్వం కుమారః ఉత వా కుమారీ, త్వం జీర్ణో దండేన వంచసి, త్వం జాతో భవసి విశ్వతో ముఖః, ఉతైషాం పితోత వా పుత్రః, ఏషాం ఉత ఏషాం జ్యేష్ఠః ఉత వా కనిష్ఠః, ఏకోహ దేవో మనసి ప్రవిష్టః, ప్రథమో జాతః సహ ఉగర్భే అంతః. అథర్వణ వేదము 10-8-27-28. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు ఇవి అథర్వణ వేదోపనిషత్తులు. అద్వైత ప్రతిపాదకములని శ్రీ శంకర భగవత్పాదులు వారి భాష్యంలో విశదీకరించి ఉన్నారు. అయం ఆత్మా బ్రహ్మ అనే మహావాక్యము అథర్వణ వేదాంతర్గతమైన మాండుక్యోపనిషత్తులోనిది. హరి ఓం తత్సత్.